పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తానికి కూడాను పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ 24వ తేదీన ఈ పంచాయతీరాజ్ చట్టానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆ దినాన్ని ఆ రోజును మనం పంచాయతీరాజ్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు పూర్తి స్థాయిలో మనం గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసే మనం ముందు తీసుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ లో కూడా 3 అంచెల వ్యవస్థ అంటే గ్రేడింగ్స్ కూడా మార్చారు. మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారి ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. రూరల్ పంచాయతీలు ఏవైతే పెద్ద పంచాయతీలు ఉన్నాయో అవి రూరల్ పంచాయతీలు, దానిలో అర్బన్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ తో పాటు శానిటరీ లాంటి సిబ్బందిని పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత గ్రేడ్ 1, ఆ తర్వాత గ్రేడ్ 2 లో మిగిలినటువంటి పంచాయతీలన్నీ పెట్టి సమగ్ర మార్పులు తీసుకురావడమే కాకుండా మన ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి 10,000 పైగా ప్రమోషన్లు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్పగా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. వర్టికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంటే, బట్ ఇట్ విల్ నాట్ సస్టైన్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లర్ని నువ్వు స్ట్రైట్ గా పైకంట కట్టుకుంటా పోతే దెన్ సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత బికాస్ ద బేస్ ఇస్ నాట్ దేర్, ఇటో అటో కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒక టౌన్ కానీ లేకపోతే పట్టణం కానీ వర్టికల్ డెవలప్మెంట్ ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి రిసోర్సెస్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటే కనుక అది సస్టైన్ కాదు. సో అదే కాకుండా విలేజ్ లో కూడా లైక్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండి ఎదిగినప్పుడు కూడా ఆటోమేటిక్ గా దాని సపోర్ట్ కూడా ఉంటుంది అనేది జస్ట్ ఎలాగా మనకి సహజమైనటువంటి ఆలోచన. ఆ విధంగానే ఈ పంచాయతీరాజ్ అంటే 73వ సవరణ చేసినప్పుడు ఇది కూడా మేము గ్రూప్ 1 చదివినప్పుడు కూడా చాలా మంచి టాపిక్ ఇది. దెన్ సబ్స్టాన్షియేట్ చేయమని ఎస్ఎస్ కూడా ఉండి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. ఎంపీడీఓ గారు ఒకసారి రిక్రూట్ అయితే దెన్ ఆయన రిక్రూట్మెంట్ కంటి రిటైర్మెంట్ వరకు కూడా ఓన్లీ ఎంపీడీఓ. సో ఇంకా దానికి లేదు, దేర్ ఆర్ నో ప్రమోషన్స్. సో దాంట్లో లేవు. సో అట్లాంటిది ఇప్పుడు రెవెన్యూ కన్నా విస్తృతంగా రెవెన్యూ అనేది మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది డిస్ట్రిక్ట్ లో, కానీ రెవెన్యూ దాటి ప్యారల్ గా ఒక సెటప్ నే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ రోజు తీసుకొచ్చిందంటే అది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకి పంచాయతీరాజ్ సంస్థలు అంటేనే పల్లెలకు పట్టుకోవాలి, గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ రావటం, ఆ తర్వాత 73వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా తీసుకొని రావడం అనేది ఎంతో ప్రత్యేకంగా అప్పుడు మనం ఆలోచించవలసిన విషయంగా. ఒకటే అప్పుడు ఢిల్లీ నుంచి చెప్పేవాడు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా, ఢిల్లీ నుంచి నేరుగా నిధులు ఏంటంటే పంచాయతీకి వచ్చినట్టుగా విధంగా కూడా చేయటం అనే దానికి అప్పటి